యాంగిల్స్ ఫార్మ్డ్ బై ట్రాన్స్వర్సల్. సో టూ ప్యారలల్ లైన్స్కి ఇలా ఒక లైన్ ఉంది కదా, సో దీన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. టీతో డినోట్ చేశాను. అండ్ ఈ లైన్ ఏ, ఈ లైన్ బి అనుకున్నాను. సో యాంగిల్స్ ఫార్మ్డ్ బై ట్రాన్స్వర్సల్ అంటే మనకు 4 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి. కరస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, వర్టికల్లీ అపోజిట్ యాంగిల్స్. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏవి అంటే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5. అంటే ఇక్కడ ఉన్న యాంగిల్ 1 అండ్ యాంగిల్ 5 అంటే సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఉండాలి. ఈ లైన్స్కి పైన ఉన్న యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే ఇవి రెండు ఈక్వల్ అనమాట. అండ్ యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6, యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6 ఇది కూడా సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఉన్నాయి ఒకే సైడ్లో అండ్ లైన్ పైన ఉన్నాయి. సో యాంగిల్ 2, యాంగిల్ 6 కరస్పాండింగ్ యాంగిల్స్ బోత్ ఆర్ ఈక్వల్. అండ్ యాంగిల్ 4 అండ్ యాంగిల్ 8 ఇవి ఏంటంటే సేమ్ సైడ్ ఉన్నాయి బట్ బిలో లైన్ ఉన్నాయి రెండు యాంగిల్స్. సో వీటిని కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. సో యాంగిల్ 4 ఈక్వల్ టు యాంగిల్ 8. సేమ్ అదేవిధంగా యాంగిల్ 3 అండ్ యాంగిల్ 7 కూడా సేమ్ సైడ్ అండ్ బిలో ఆఫ్ ది లైన్స్ ఉన్నాయి కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్. అండ్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏంటంటే, ఇంటీరియర్ అంటే ఏంటి మనకు లోపల, ఆల్టర్నేట్ అంటే ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్. అంటే యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6, యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 లైన్స్ లోపల ఉన్నాయి అండ్ ఆల్టర్నేట్ సైడ్స్ ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయి. సో ఇవి ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటాం. అండ్ దీస్ 2 ఆర్ ఈక్వల్. అలాగే ఈ యాంగిల్స్ కూడా యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5 ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే సేమ్ ఆపోజిట్ సైడ్ యాంగిల్స్ బట్ ఎక్స్టీరియర్ అవుట్ సైడ్ ఆఫ్ ది లైన్స్ ఉండాలి. యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7 అంటే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7 ఆపోజిట్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అండ్ ఎక్స్టీరియర్ పార్ట్స్ ఆఫ్ ది లైన్. సో యాంగిల్ 1 అండ్ యాంగిల్ 7 ఆర్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అండ్ బోత్ ఆర్ ఈక్వల్. అదేవిధంగా యాంగిల్ 2 అండ్ యాంగిల్ 8, యాంగిల్ 2 ఇది, యాంగిల్ 8 ఇది, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అండ్ ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ ది లైన్స్. సో బోత్ ఆర్ ఈక్వల్. సో ఇదే విధంగా వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ అనమాట. లైక్ ఇక్కడ యాంగిల్ 2 ఉంది కదా, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఏది యాంగిల్ 4. ఈ బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. అండ్ యాంగిల్ 1 ఉంది కదా, దీని ఆపోజిట్ యాంగిల్ ఏంది 3. సో యాంగిల్ 1 అండ్ యాంగిల్ 3 ఆర్ ఈక్వల్. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా యాంగిల్ 5కి ఆపోజిట్ ఉన్న యాంగిల్ 7 ఈక్వల్ ఉంటుంది. అండ్ యాంగిల్ 6 అండ్ యాంగిల్ 8 ఆర్ ఈక్వల్. సో ఈ కాన్సెప్ట్ మీద మనకు చాలా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్లో. సో నేను మీకు డైలీ 1 క్వశ్చన్ పెడతాను ఈ కాన్సెప్ట్ మీద. సో ఇది ఒక్కటే వీడియోలో ఉన్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కామెంట్ చేయాలి.